और मोदी 400 सीटें क्यों मांग रहा है? मोदी को 400 सीटें चाहिए ताकि कांग्रेस अयोध्या में राम मंदिर पर बाबरी ताला ना लगा दे। 22 జనవరి 2024 రాముల వారు పుట్టిన జన్మస్థలం అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ ప్రాణ ప్రతిష్టకి శంకరాచార్యస్ అంటే టాప్ లీడర్స్ ఆఫ్ సనాతన హిందూ ధర్మ వాళ్ళని ఈ సెరమనీకి ఇన్వైట్ చేశారు. బట్ వాళ్ళు రానని చెప్పారు. सुनिए, सेकुलर शासन तंत्र का अर्थ यह नहीं है परंपरा प्राप्त जो शास्त्रीय मर्यादा है उसका उच्छेद कर दें, भगवान रामभद्र को भी सेकुलर बना दें। మీకు ఒకటి తెలుసా, బీజేపీ యూపీలో పవర్ లో ఉన్నప్పుడు ఈ రాముల వారి గుడి ఇష్యూ గురించి ఒక సీఎం రిజైన్ చేశారు. ఈ రాముల వారి గుడి గొడవల్లో యాజ్ పర్ రికార్డ్స్ మోర్ దెన్ 4000 మంది చనిపోయారు. हमारा कोर्ट से कोई मतलब नहीं। बाबर वहां आते हैं, आकर के मंदिर को गिरा करके मस्जिद बनाते हैं। కట్ చేస్తే 2024 ఎలక్షన్స్ బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలో రామ్ మందిర్ గురించి మెన్షన్ చేశారు. అయినా రీసెంట్ ఎలక్షన్స్ లో అయోధ్యలోనే ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్ లో గత 2 దఫాల లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచిన భాజపా ఈ ఎన్నికల్లో మాత్రం గణనీయమైన స్థాయిలో స్థానాలను కోల్పోయింది. లోక్సభ ఎన్నికల్లో డబుల్ ఇంజన్ మొరాయించింది. గుడి కట్టిన ఫైజాబాద్ లో అయోధ్య సెంటిమెంట్ ఎందుకు వర్కౌట్ కాలేదు? అసలు అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి కారణం ఏమిటి? సో ఇవన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. భయ్యా ఈ రామ్ మందిర్ అనేది ఇంకా ఫుల్లీ కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఓన్లీ టెంపుల్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టారు. ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మరియు టెంపుల్ లో ఉన్న 360 పిల్లర్స్ మీద ఎన్గ్రేవింగ్ అనేది డిసెంబర్ 2024 కల్లా కంప్లీట్ చేస్తాము అని హామీ ఇచ్చారు. ఫర్దర్ కన్స్ట్రక్షన్ ఇంకా ఆడిటోరియం రిలేటెడ్ వర్క్స్ అనేవి ఆఫ్టర్ డిసెంబర్ చేస్తామని చెప్పారు. బట్ ఈ రాముల వారి గుడి యొక్క కన్స్ట్రక్షన్ అనేది అంత ఈజీగా జరగలేదు. ఈ రామ్ మందిర్ ప్లేస్ లో 1992 వరకు బాబ్రీ మస్జిద్ ఉండేది. మరి ఈ టెంపుల్ ఇక్కడ ఎలా కట్టారని తెలియాలంటే మీకు దీని హిస్టరీ తెలియాలి. యాక్చువల్ గా యాజ్ పర్ మైథాలజీ ఎన్నో వేల ఏళ్ల క్రితం రాముల వారి కొడుకు కుషుడు ఈ రాముల వారి గుడిని కట్టించాడు అని చరిత్ర చెప్తుంది. బట్ మనం వింటూ వస్తున్న వాల్మీకి రామాయణంలో దీని గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో గెట్టింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఈ రాముల వారి గుడి మహాభారతం టైం వచ్చేసరికి నిర్మానుష్యం అయిపోయింది. దీనిని మళ్ళీ విక్రమాదిత్యుడు 57 AD లో రీస్టోర్ చేశాడు. ఎందుకంటే విక్రమాదిత్యుడు ఆ అడవిలోకి వేటకి వచ్చినప్పుడు ఒక సాధు కనిపించాడు. ఆ సాధు అక్కడి కీర్తి ప్రతిష్టలని విక్రమాదిత్యుడికి చెప్పినప్పుడు మైమర్చిపోయాడు. అందుకే మళ్ళీ అయోధ్యని ఇంకా రాముల వారి గుడిని మళ్ళీ కట్టించాడు. ఈ విక్రమాదిత్యుడి వర్షనే ఇప్పుడున్న సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లో మెన్షన్ చేసింది. కట్ చేస్తే 1526 AD పానిపట్ యుద్ధంలో బాబర్ అప్పట్లో అయోధ్యని పరిపాలిస్తున్న ఇబ్రహీం ని ఓడించి అయోధ్యలో ఉన్న 2.77 ఎకర్స్ ప్లేస్ లో బాబ్రీ మస్జిద్ కట్టించాడు. ఆ ప్లేసే ఇప్పుడు మనం చూస్తున్న అయోధ్యలో రాముల వారి గుడి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్లేస్ లో ఉన్న గుడిని కూలగట్టి మసీద్ కట్టారా? అసలు కూలగొడితే దీని వెనకున్న రీజన్ ఏంటి? ఒకవేళ హిస్టరీ ప్రకారం చూస్తే ఈ టెంపుల్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th century. బట్ బాబ్రీ మసీద్ కట్టింది 16th century. మరి ఈ మధ్యలో 400 years ఏం జరిగాయో ఎవరికి తెలియదు. మరి ఈ ప్లేస్ ని హిందూస్ కి ఇవ్వడానికి రీజన్ కాసేపు వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ రాముల వారి గుడి గొడవలు ఎస్పెషల్లీ సుప్రీం కోర్ట్ కన్సిడర్ చేసింది ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం రండి. ఇయర్ 1855 నిర్మోయి అకారా గ్రూప్ కి చెందిన హిందూ సాధువులు ఇంకా ముస్లింస్ కి గొడవ జరిగింది. ఆ బాబ్రీ మసీద్ ఉన్న ప్లేస్ లో రాముల వారి గుడి ఉండేదని. బట్ ఈ గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే 500 ముస్లింలు హనుమాన్ గిరిలో ఒక పూజ చేసే సాధు ఉన్నాడని అటాక్ చేయడానికి వెళ్లారు. బట్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు లోపలికి వచ్చి చూస్తే 8000 బైరాగి సాధువులు ఉన్నారు. ఇంకా గొడవలు మొదలై ఆ గొడవల్లో 75 మంది చనిపోయారు. యాక్చువల్ గా
బాబ్రీ మసీద్ ఉన్న ప్లేస్ లో ఓన్లీ మసీదే లేదు. ఒకసారి ఈ పిక్ చూడండి. ఇది మసీద్ అయితే ఆ మసీద్ కోర్ట్ యార్డ్ లో రామ్ చబూత్రా ఇంకా సీతా రసోయి అనే 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడే హిందూస్ పూజ చేసేవాళ్ళు అండ్ మసీద్ లో ముస్లిమ్స్. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత నవంబర్ 1858 లో మహంత్ నిహాన్ సింగ్ ఫకీర్ 25 మందితో కలిసి బాబ్రీ మసీద్ లో రాముల వారి విగ్రహం పెట్టి గోడల మీద రామ్ రామ్ అని రాశారు. అప్పట్లో ఇండియా బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉండేది. మళ్ళీ ఎక్కడ గొడవలు జరుగుతాయా అని బ్రిటిష్ వాళ్ళు ఆ మస్జిద్ ఇంకా కోర్ట్ యార్డ్ మధ్య గోడ కట్టేశారు. ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. హిందూస్ ఓన్లీ ఈస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలి, ముస్లిమ్స్ నార్త్ గేట్ నుంచి. ఇంకా బోత్ కమ్యూనిటీస్ వాళ్ళ ఆపోజిట్ కమ్యూనిటీ ప్లేసెస్ కి ఎంటర్ అవ్వకూడదు. కట్ చేస్తే 1949 ఈ 91 ఏళ్లలో కొన్ని గొడవలు జరిగాయి. బక్రీద్ రోజు ముస్లిం వాళ్ళు ఒక ఆవుని బలించారు. దానికి రియాక్షన్ గా హిందూ బాబ్రీ మస్జిద్ డోమ్ ఇంకా వాల్స్ ని డిస్ట్రాయ్ చేశారు. బట్ బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ దానిని రినోవేట్ చేశారు. కానీ మెయిన్ ప్లాట్ ట్విస్ట్ 22 డిసెంబర్ 1949 రాత్రి రాముల వారి విగ్రహం మసీద్ లో హఠాత్తుగా ప్రత్యక్షమైంది. అభిరామ్ దాస్ అనే ఒక సాధువు దీన్ని నోటీస్ చేసి అయోధ్యలో ఉన్న లోకల్ స్కూల్స్ లోకి వెళ్లి దీని గురించి చెప్పాడు. ఇంకా క్రౌడ్ మొత్తం బాబ్రీ మసీద్ దగ్గర గ్యాదర్ అయ్యారు రాముల వారి దర్శనం కోసం. కానీ తరువాత ఆ విగ్రహం పెట్టింది అభిరామ్ దాసే అని తెలిసింది. సో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ముస్లిం కమ్యూనిటీ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తీసేయమని. ఈ విషయం అప్పట్లో పిఎం జవహర్ లాల్ నెహ్రూ కూడా తెలిసి స్టేట్ గవర్నమెంట్ కి ఆర్డర్ పాస్ చేశారు. సో ఆ స్టేట్ హోమ్ మినిస్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేకే నాయర్ కి ఒక లెటర్ పంపించారు ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి బయట పెట్టమని. కానీ కేకే నాయర్ హోమ్ మినిస్ట్రీకి ఒక రిటర్న్ లెటర్ రాశాడు. ముస్లిమ్స్ ఆర్ ఓవర్ ఎగ్జాగరేటింగ్ థింగ్స్. బట్ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రిప్లై ఇచ్చారు ఆ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టమని. కానీ కేకే నాయర్ పోస్ట్ కైనా రిజైన్ చేస్తాను కానీ ఆ పని చేయనని చెప్పారు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డిక్లేర్ చేసి మస్జిద్ ని సీల్ చేసి. కట్ చేస్తే 1981 3,000 మంది దళితులు తమిళనాడులో ఇస్లాం కి మతం మార్చుకున్నారు. దీనివల్ల విశ్వ హిందూ పరిషత్ కి భయం పుట్టుకొచ్చింది. ఎక్కడ ఇండియాలో హిందుత్వం అంతరించిపోతుందని. ఇంకా వీళ్ళు ఇండియా మొత్తం తిరిగి చాలా మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్స్ యొక్క మెయిన్ మోటో కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ మందిర్. యాక్చువల్ గా వాళ్ళ కన్ఫెషన్ ఏంటంటే అయోధ్యలో రాముల వారు పుట్టారు. ఇప్పుడు బాబ్రీ మసీద్ ఉండే ప్లేస్ లో ఒక ఏన్షియంట్ టెంపుల్ ఉండేది విచ్ ఈస్ గ్రేట్లీ వర్షిప్డ్ బై హిందూస్. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అయ్యారు. రాజీవ్ గాంధీ అయోధ్యలో రాముల వారి గుడి ఫౌండేషన్ సెరమనీ చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ కి సపోర్ట్ చేశారు. కానీ ఈ సపోర్ట్ అనేది ఆయన పార్టీకి కాకుండా ఒక కొత్త పార్టీకి అడ్వాంటేజ్ అయింది. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం. యాక్చువల్ గా 1980 నుంచి 1919 మధ్య కాంగ్రెస్ పార్టీ గోఫర్ స్కాండల్ అనే ఒక స్కామ్ లో ఇరుక్కుంది. దాని వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ విపి సింగ్ రిజైన్ చేసి బయటికి వచ్చి జనతాదళ్ అనే పార్టీ పెట్టాడు. ఈ పార్టీ ఒక అలైన్స్ ఫామ్ చేసి కొన్ని పార్టీస్ తో ఒక కోలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 1989 ఎలక్షన్స్ లో బంపర్ మెజారిటీతో ఈ పార్టీ గెలిచింది. ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ అయ్యారు. యాక్చువల్ గా ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఆ గవర్నమెంట్ గెలవడానికి కారణం బీజేపీ వాళ్ళతో కలిసి కోలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కోలేషన్ గవర్నమెంట్ పవర్ లో రావడం వల్ల ఒక కొత్త లీడర్ పుట్టుకొచ్చాడు. అతని పేరు లాల్ కృష్ణ అద్వానీ. నౌ గెట్టింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సెప్టెంబర్ 1990 ఎల్కే అద్వానీ గుజరాత్ లో ఉన్న సోమనాథ్ నుంచి అయోధ్యకి ఒక రథయాత్ర స్టార్ట్ చేశాడు. దీని వల్ల రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ కి పొలిటికల్ సపోర్ట్ వచ్చింది. ఇంకా ఇండియా మొత్తం వాతావరణం వేడెక్కింది. విత్ ఇన్ 2 months ఇండియా మొత్తంలో 100కి పైగా గొడవలు జరిగాయి. 500 మంది చనిపోయారు. చూసారా ఎల్కే అద్వానీ స్పీచెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతుందో. ఇంకా థింగ్స్ వరస్ట్ కాకూడదని అద్వానీ గుజరాత్ ఎంటర్ అయ్యాడో లేదో సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్ట్ చేయించారు. ఇంకా సెంటర్ లో ఉన్న విపి సింగ్ ఇండియా షుడ్ బి సెక్యులర్ అని చెప్పి బాబ్రీ మస్జిద్ ని కూలకట్టడానికి సపోర్ట్ చేయలేదు. అద్వానీకి కోపం వచ్చి కోలేషన్ గవర్నమెంట్ నుంచి బీజేపీ సపోర్ట్ తీసేశారు. దానివల్ల లోక్ సభలో జనతాదళ్ పార్టీకి మెజారిటీ తగ్గి సెంట్రల్ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. ఇంకా కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక అతను కొత్త ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇండియాకి. అతని పేరు పివి నరసింహారావు. ఇంకా బీజేపీ పవర్ లోకి వచ్చింది యూపీలో. కట్ చేస్తే మార్చ్ 1992 అప్పట్లో యూపీకి సీఎం కళ్యాణ్ సింగ్ పబ్లిక్ లోకి వచ్చి రాముల వారి గుడిని కట్టిస్తామని మాటిచ్చాడు. 2 months తర్వాత హిందూ ఆర్గనైజేషన్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి రామ్ చతుర్మాసం సెలబ్రేట్ చేసుకుంటామని పర్మిషన్ తీసుకున్నారు. ఇంకా లక్షల్లో జనాలు ఇండియా వైడ్ గా అయోధ్యకి చేరారు. ఈ విషయం పివి నరసింహారావు గారికి తెలిసి ఎక్కడ గొడవలు జరుగుతాయో అని 3 months టైం అడిగారు కాంప్రమైజ్ కోసం. కానీ ఆ 3 months అయినా పిఎం నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. ఇంకా హిందూ ఆర్గనైజేషన్స్ కార్ సేవాని కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఇంకా సీఎం
సీఎం కళ్యాణ్ సింగ్ ఏం ఇబ్బంది కలగదు బాబ్రీ మసీద్ కి అని మాట ఇచ్చాడు. బట్ ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. 6th December 1992 బాబ్రీ మసీద్ ని కర్సేవాకి వచ్చిన వాళ్ళు కూలగొట్టేశారు. Third and final dome fell at 4:55 to loud cheers. ఇండియా వైడ్ గా కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా గొడవలు జరిగాయి. పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ లో హిందూ టెంపుల్స్ ని కూల్చేశారు. 2000 మంది పైగా చనిపోయారు ఈ గొడవల్లో. సో వెంటనే సీఎం కళ్యాణ్ సింగ్ రిజైన్ చేసేశాడు. దీని గురించే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను. ఇది జరిగిన తరువాత 11 ఏళ్ల వరకు అలహాబాద్ హైకోర్టు ఈ డిజాస్టర్ కి చెందిన పిటిషన్స్ ని వినింది. కట్ చేస్తే 1998 లో బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి తో కలిసి కోలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 2001 వచ్చేసరికి విశ్వ హిందూ పరిషత్ రాముల వారి గుడి కడదామని వందలాది వాలంటీర్స్ ని పిలిచింది అయోధ్యకి. 2002 జనవరి కల్లా అటల్ బిహారీ వాజ్పేయి ఒక అయోధ్య సెల్ ని తన ఆఫీస్ లో సెటప్ చేసి హిందూ ఇంకా ముస్లిం లీడర్స్ తో మాట్లాడమని చెప్పాడు. దాని నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో బీజేపీ తన మేనిఫెస్టోలో రాముల వారి గుడిని కడుతున్నాం అని మెన్షన్ చేసింది. విశ్వ హిందూ పరిషత్ దీనికి 15th March వరకు డెడ్ లైన్ పెట్టారు. ఇంకా వందలాది మంది ఇండియా వైడ్ గా అయోధ్యలో సమకూరారు. బట్ 22nd February 2002 అయోధ్య నుంచి వచ్చే ఒక ట్రైన్ కర్సేవాకి వచ్చిన వాళ్లతో నిండి ఉంది. ఈ ట్రైన్ గోద్రా స్టేషన్ లో ఆగిందో లేదో దీనికి కొంతమంది మంట పెట్టారు. ఈ ఇన్సిడెంట్ లో 59 మంది చనిపోయారు. ఆ టైంలో మోడీ గుజరాత్ కి సీఎం, కానీ ఈ మంట పెట్టింది ముస్లింస్ అని ఆరోపించారు. దాని వల్ల ఇండియాలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. 1000 నుంచి 2000 మంది చనిపోయారు, మోస్ట్లీ ముస్లింస్. ఇది జరిగిన ఒక నెల తరువాత ముగ్గురు హైకోర్టు జడ్జెస్ హియరింగ్ స్టార్ట్ చేశారు. అసలు ఈ ప్లేస్ ఎవరిదని. యాక్చువల్ గా ఈ టైం కల్లా ల్యాండ్ ఓనర్షిప్ కోసం మేజర్ గా 3 గ్రూప్స్ కేసెస్ వేశారు. ఒకటి నిర్మోహి అఖారా గ్రూప్, రెండోది రామ్లల్లా విరాజ్మాన్ గ్రూప్. ఇందులో ఈ కేస్ ని రీప్రజెంట్ చేస్తుంది రాముల వారే. మూడోది యూపీ సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్. కట్ చేస్తే 2003 హైకోర్టు ఏఎస్ఐ కి దీని కింద హిందూ టెంపుల్ ఉండేదా అని రీసెర్చ్ చేయమని చెప్పారు. సో ఏఎస్ఐ రీసెర్చ్ ని మొదలు పెట్టింది. ఏఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్ లో దీని కింద హిందూ దేవాలయం కి సంబంధించిన ఆనవాళ్లు దొరికాయని మెన్షన్ చేశారు. ఫాస్ట్ ఫార్వర్డ్ టు సెప్టెంబర్ 2010 హైకోర్టు ఈ ప్లేస్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసి వాళ్ళ ముగ్గురికి ఇచ్చేశారు. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొన్ని హిందూస్ ఇంకా ముస్లిం గ్రూప్స్ కి నచ్చలేదు. సో సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ అయ్యారు. ఇంకా 1 సంవత్సరం తర్వాత సుప్రీం కోర్టులో ఈ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు గురించి 6 years కేస్ స్టడీ చేశారు. దెన్ 2017 లో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎందుకంటే అసలు ఎవరు అడగకుండా ఆ ఏరియాని 3 పార్ట్స్ గా ఎలా డివైడ్ చేస్తారని. కట్ చేస్తే 9th November 2019 సుప్రీం కోర్ట్ 4 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి తీర్పునిచ్చింది. అవి ఫస్ట్ ఏఎస్ఐ రిపోర్ట్ ని డెప్త్ గా స్టడీ చేసింది. రెండోది అప్పట్లో ఇంగ్లీష్ ట్రావెలర్స్ అయోధ్య మీద రాసిన ట్రావెల్ నోట్స్ ని కన్సిడర్ చేసింది. మూడోది 1949 తర్వాత హిందూస్ రిలీజియన్ ప్రాక్టీసెస్ చేస్తున్న ముస్లిమ్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎందుకు ఆపేశారు. ఫైనల్ గా నాలుగోది అసలు ఇక్కడ ఉన్న టెంపుల్ ని ఎవరు డిస్ట్రాయ్ చేశారు, ఒకవేళ ఇక్కడ ఉన్న మసీద్ ని నిజంగానే టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసి కట్టారా అని. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు 400 years ఆ స్ట్రక్చర్ కి ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సో ఈ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసి అసలు ఆ ప్లేస్ ఎవరిదో చెప్పడం కష్టమని సుప్రీం కోర్ట్ సివిల్ కేసెస్ ఫర్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లీగల్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకొని ముస్లిం కమ్యూనిటీకి 5 acres అయోధ్యలోనే ల్యాండ్ వేరే చోట ఇచ్చారు. ఇంకా డిస్ప్యూటెడ్ ల్యాండ్ ని హిందూ కమ్యూనిటీకి ఇచ్చేశారు. కట్ చేస్తే 5th February 2020 నరేంద్ర మోడీ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పెట్టి క్రౌడ్ ఫండింగ్ తో ఈ టెంపుల్ ని కట్టించి 22nd January రాముల వారి గుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. బట్ ఏ ప్లేస్ లో అయితే గుడి కట్టించారో ఆ ప్లేస్ లోనే 2024 ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోయింది. దీనికి రీజన్ ప్రజల మాటల్లోనే వినండి. भाजपा का हारना तय था बिल्कुल। यहाँ के व्यापारी इतना ज्यादा परेशान है उनको कोई देखने वाला नहीं। हम 1.5 साल से सड़क पे घूम रहे हैं। हम गरीब आदमी फुटपाथ पे रह रहे हैं, किराए के मकान पे रह रहे हैं, मेरा कोई सुनने वाला नहीं है। जब रहने ठिकाना नहीं है, न मर सकते हैं न जी सकते हैं। राम में नहीं कहे थे मोती या जोगी को कि हम आएंगे तो
जनता का बेघर कर देना। ये तो राम नहीं बोले थे। राम का नाम क्या? राम का नाम इस तरह का अन्याय अत्याचार कितना? राम का नाम हमारे पास एक रोटी नहीं खाने के लिए कौन सा राम का नाम आ गया हमको देने के लिए? देखिए राम ये कहे हैं कि घर तोड़ दीजिए, गरीबों को और गरीब बना दीजिए, ये तो नहीं कहे राम ना, ये नहीं कहे हैं राम। अयोध्या की राम की नगरी में सारे लोग अभी ठंडक के समय में अपने घर में रहते थे, फुटपाथ पे सो रहे हैं। इसको कोई ध्यान दे रहा है? हर ठंडी में कंबल बंटता था। आज तो व्यापारी जो कंबल बेचने वाला था वो कंबल के लिए तरस रहा है, भोजन के लिए तरस रहा है। किस हिसाब से आप कह रहे हैं कि अच्छा काम हो रहा है? ये कहा जा रहा है कि ये सब कुछ जो हो रहा है अयोध्या में, इससे अयोध्या के लोगों का बहुत फायदा हो रहा है। तो आपको कोई फायदा हुआ? क्या फायदा हुआ? कुछ नहीं हुआ। घर टूट गया, पैसा नहीं पूरा हुआ, पवा नहीं, घर तैयार हुआ। ఇంకా శంకరాచార్యులు ఎందుకు అటెండ్ అవ్వలేదంటే టెంపుల్ యొక్క ఎవ్రీ పార్ట్ సింబలైజెస్ లార్డ్ రామ్. లైక్ పైనుండే జెండా రాముల వారి జుట్టుని రీప్రజెంట్ చేస్తుంది, కలశం హెడ్ ని రీప్రజెంట్ చేస్తుంది, ఇంకా శిఖరం ఐస్ ని రీప్రజెంట్ చేస్తుంది. సో పైనున్న భాగాలు లేకుండా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఎలా ఇనాగ్రేట్ చేస్తారని శంకరాచార్యుల మాట. మరి ఇది ఎలక్షన్స్ కోసం చేసిన స్టంట్ అంటారా? సో ఇది భయ్యా ఈరోజు వీడియో. లాస్ట్ గా ఒక మాట, ప్రతి రిలీజియన్ కి కొన్ని నియమాలు, నిబంధనలు, ఇంకా నమ్మకాలు ఉంటాయి. కానీ దానిని పాలిటిక్స్ తో లింక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఒకవేళ లైక్ చేయకపోతే నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోవచ్చు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీ ముందు ఉంచుతాం.